దసరా పేరు వినగానే ప్రజలకు గుర్తొచ్చేది దేవరగట్టు కర్రల సమరం. కర్రలతో కొట్టుకుంటూ తలలు పగిలి రక్తం చిందించే ఆటవిక ఆచారం. చెప్పాలంటే ఇదే ఇప్పటి సమాజానికి తెలిసిన విషయం. కానీ ఆ ఆచారం లోతుల్లోకి వెళ్లితే చాలా విశిష్టత ఉంది. అదేంటో బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో దసరా వచ్చిందంటే చాలు అందరికీ ముందుగా గుర్తొచ్చే ప్రాంతం కర్నూలు జిల్లా దేవరగట్టు. నేటికి వింత ఆచారాన్ని కొనసాగిస్తున్న దేవరగట్టులో అర్ధరాత్రి తలకాయలు పుచ్చకాయల్లా పగిలే సాంప్రదాయం నేటికి కొనసాగుతూ ఉంది. దేవరగట్టులో అర్ధరాత్రి బన్నీ జైత్రయాత్ర ఎలా జరుగుతుంది? స్థానిక 24 గ్రామాల ప్రజలు ఏమనుకుంటున్నారు? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దేవరగట్టులో జరుగుతున్న వాస్తవాలపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం ద్వారా చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు అటవీ ప్రాంతం. అయితే ఇక్కడ వెలిసిన మాల మల్లేశ్వర స్వామి ఆలయంలో ఏటా విజయదశమి పర్వదినాన బన్నీ పేరిట ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగే బన్నీ ఉత్సవం ఎలా జరగబోతుందని అందరిలో ఉత్కంఠ నెలకొంది. దేవరగట్టులో 800 అడుగుల ఎత్తులో మాల మల్లేశ్వర స్వామి కొలువు తీరారు. ఇక్కడ వెలిసిన పార్వతీ పరమేశ్వరులను దర్శించుకునేందుకు అర్ధరాత్రి నేరణికి తాండా కొత్తపేట ప్రజలు భారీగా తరలివస్తారు. అంతకుముందే బన్నీ ఉత్సవాలను విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ పూనుతారు. తర్వాత శివపార్వతులు కళ్యాణం జరిపిస్తారు. అనంతరం ఉత్సవ మూర్తులను సింహాసనం కట్టవద్దకు చేరుస్తారు. అప్పుడే కర్రల సమరం హోరాహోరీగా మొదలవుతుంది. ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం మాల మల్లేశ్వర స్వామి పార్వతీదేవిల యొక్క వాహనంగా ఉన్న గుర్రం ప్రతిమను మనం చూస్తూ ఉన్నాం. అమ్మవారి ప్రతిమను ఇక్కడ ప్రతిష్ఠించి కింద ఉన్నటువంటి కళ్యాణ కట్టలో రోజు జరిగే ఏదైతే దసరా మహోత్సవం రోజు దశమి రోజు జరిగే కార్యక్రమంలో ఆ రోజు నేరుగా కళ్యాణకట్ట నుండి ఇక్కడికి మాల మల్లేశ్వర స్వామి ఈ అమ్మవార్ల కళ్యాణం జరిగే ప్రాంతం ఇది. ఇక్కడ నుండి నేరుగా ఈ అర్ధరాత్రి 12 గంటల సమయంలో మాల మల్లేశ్వర స్వామి పార్వతీదేవులకు ఇక్కడే కళ్యాణం అనంతరం ఈ ఉత్సవ విగ్రహాలను ఇక్కడి నుండి ఊరేగింపుగా తీసుకొని వెళ్ళడం ఆనవాయితీగా గతం నుండి వస్తున్న సాంప్రదాయం. అయితే ఇక్కడ స్థానికంగా దేవరగట్టు ప్రాంతంలో ఉండే దాదాపు 10 కిలోమీటర్ల మేర దేవరగట్టులో ప్రత్యేకమైన ప్రాంతాల్లో ప్రధానంగా మొదటగా ఇక్కడి నుండి మనం చూస్తూ ఉన్నాం స్వామి అమ్మవార్ల విగ్రహాల ప్రతిమలను తీసుకొని ఈ మార్గం గుండానే అర్ధరాత్రి ప్రతిమలతో పాటు పెద్ద వింతైన శబ్దాలతో హోరెత్తిస్తూ కాగడాలతో భక్తులు పెద్ద ఎత్తున వెళ్ళే పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఆ రాత్రి 10-12 గంటల సమయంలో పెద్ద ఎత్తున ఒకేసారి ఇటు నెరణికి తాండా కొత్తపేట గ్రామస్తులు పెద్ద ఎత్తున వెళ్ళేటటువంటి పైనికి చేరుకొని అక్కడి నుండి ఈ యొక్క ఏదైతే కళ్యాణం అనంతరం పెద్ద ఎత్తున ఇక్కడ నుండి అగ్గి దివిటీలతో స్వామి అమ్మవార్లను ఈ మార్గం గుండానే ఊరేగిస్తూ వెళ్ళేటటువంటి పరిస్థితి. ఆ రోడ్డు మార్గంలో పెద్ద ఎత్తున ఒకేసారి అర్ధరాత్రి 12-1 గంట సమయంలో బన్నీ జైత్రయాత్ర ప్రారంభమవుతుంది. జైత్రయాత్ర ప్రారంభమైనటువంటి సమయంలో పెద్ద ఎత్తున ఇటు నెరణికి తాండా కొత్తపేట ఒక వర్గంగాను, ఇటు అరికేరి తాండా ఆలూరు ఇంకో వర్గంగాను పెద్ద ఎత్తున ఆ రోజు రాత్రి పెద్ద ఎత్తున జైత్రయాత్ర జరుగుతుంది. స్వామివారి ప్రతిమలను కైవసం చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున వారి జరిగేటటువంటి పరిస్థితి ఇది. అక్కడి నుండి నేరుగా శమీ వృక్షానికి చేరుతుంది. శమీ వృక్షం నుండి బసవన్న టెంపుల్, అక్కడి నుండి నేరుగా బన్నీ బజార్కి చేరుకొని మరోసారి యుద్ధ వాతావరణం తలపిస్తుంది. దాని తర్వాత జరిగేటటువంటి ఆ యొక్క బన్నీ జైత్రయాత్ర ముగుస్తుంది. అక్కడి నుండి నేరుగా ఉత్సవ విగ్రహాలను కళ్యాణకట్టుకు చేర్చడంతో ఈ ఉత్సవం అంతా ముగుస్తుంది. ప్రతి ఏటా జరిగే తర్వాత కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా కొనసాగడం ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. దేవరగట్టు ప్రాంతం పరమేశ్వరుడు నడియాడిన స్థలమని పూర్వీకులు చెబుతున్నారు. అలా నడియాడుతున్న స్వామివారికి ఒకరోజు ముళ్ళు గుచ్చుకోగా అప్పుడు ఓ బండపై సేద తీరారని పురాణ కథలు చెబుతున్నాయి. ఇప్పుడు దానినే ముళ్ళబండగా పిలుస్తున్నామన్నారు 3 గ్రామాల ప్రజలు. దేవరగట్టులో వెలిసిన మాల మల్లేశ్వర స్వామి దసరా మహోత్సవం నాడు దశమి రోజు
ఏదైతే అర్ధరాత్రి జరిగే ఈ కర్రల సమరం ఉందో ఎగ్జాక్ట్గా నేరుగా ఏదైతే 800 అడుగుల ఎత్తులో వెలిసిన మాలమల్లేశ్వర స్వామి అక్కడి నుండి నేరుగా ఇక్కడ ఉండే ముళ్ళబండ ప్రాంతానికి చేరుకుంటారు. ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత గతంలో ఈ ప్రాంతంలోనే మాలా మల్లేశ్వర స్వామి ఈ ప్రాంతంలో నడియాడారు. ఈ ప్రాంతంలో దాదాపుగా 10 కిలోమీటర్ల మేర ప్రజలకు తమ పంట పొలాలు తమ సంక్షేమం కోసం గతంలో ఈ ప్రాంతాలను సంచరించేవారని ఈ ఉండే గ్రామాల ప్రజలైతే నమ్ముతూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం ఈ దట్టమైన దేవరగట్టు అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసినా దాదాపు 12 కిలోమీటర్ల మేర ఈ ఎక్కడ చూసినా ఈ యొక్క కలర్స్ను వేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసే ఈ విజువల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా స్వామివారు పాదాలు మోపినటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలోనే స్వామివారు నడియాడి వెళ్తున్న సమయంలోనే ఇక్కడే ముళ్ళు కూర్చుందని చెప్పి చారిత్రకమైనటువంటి చారిత్రకారులు చెప్తున్న పరిస్థితి. అందుకే ఈ ప్రాంతానికి ముళ్ళబండగా ప్రత్యేకత కలదని. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ ముళ్ళబండ ప్రాంతంలో స్వామివారు నడియాడారు. ఆ రోజు నడియాడిన ప్రాంతంలోనే ఈ యొక్క ముళ్ళబండగా ప్రసిద్ధిగాంచిందంటూ కూడా చారిత్రకంగా చెప్తున్న పరిస్థితి. పాదాల కట్ట తర్వాత సమీ వృక్షం వద్ద స్వామివారు సేద తీరారని పురాణ గాథలు చెబుతున్నాయి. అనంతరం బసవన్న గుడి వద్దకు వెళ్లి భవిష్యవాణి వినిపిస్తారని నానుడి. తర్వాత అక్కడ నుండి సింహాసనం కట్ట వద్దకు చేరుకుని భక్తులకు దర్శనమిస్తాడని, అప్పుడే జైత్రయాత్ర ముగుస్తుందంటున్నారు స్థానికులు. దేవరగట్టులో దశమి రోజు జరిగే మాలమల్లేశ్వర స్వామి జైత్రయాత్ర మొదట ముళ్ళబండ పాదాలగట్ట ఏదైతే రక్షపడి ప్రాంతం నుండి వచ్చే విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా రాక్షసుడికి రక్తం సమర్పించిన తర్వాత ఈ మార్గం గుండా నేరుగా శమీ వృక్షానికి చేరుకుంటారు. ఈ ప్రాంతంలోనే కొంతసేపు సేద తీరి ఇక్కడి నుండి ఏదైతే గుడి సమీపంలో ఉన్న బసవన్న ఆలయంతో పాటు చెరువుగట్ట ప్రాంతంకి వెళ్తారు. అక్కడికే తెల్లవారుతుంది. తెల్లవారిన తర్వాత మరోసారి అర్ధరాత్రి జరిగే బన్నీ జైత్రయాత్ర ఎలాంటి సిచ్యువేషన్ అర్ధరాత్రి ఉంటుందో అలాంటి సిచ్యువేషనే మరోసారి ఉంటుంది. ఇక్కడే ఈ కట్ట ఏదైతే శమీ వృక్షంగా ప్రసిద్ధిగాంచింది ఈ ప్లేస్లోనే కొంత సేద తీరిన తర్వాత ఇక్కడి నుండి నేరుగా చెరువుగట్ట ప్రాంతానికి వెళ్తారు. త్రేతాయుగంలో మునీశ్వర్లు యజ్ఞయాగాలు నిర్వహిస్తే వాటిని మునిమల్లాసుర రాక్షసుడు భగ్నం చేసేవాడట. దీంతో మునులు శివపార్వతులను వేడుకోగా వారు మాళ మల్లేశ్వర్లుగా అవతరించి యుద్ధం ఆరంభించారు. అయితే శివుడి చేతిలో మరణం మహాభాగ్యమని రాక్షసులు భావించారట. మనం చూస్తూ ఉన్నాం విజువల్లో దేవరగట్టు దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ప్రాంతంలో మల్లాసుర అనే రాక్షసులు కూడా ఇక్కడే జీవించేవారు. మునులు ఋషులు తపస్సు చేసే క్రమంలో తమ వికృత చేష్టాలకు విసిగిపోయినటువంటి వీరంతా కూడా బ్రహ్మదేవుణ్ణి మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుణ్ణి మొరపెట్టుకుంటే ఇదంతా వారి సమస్యకు అంతమందించాలంటే విష్ణుమూర్తి వల్లే అవుతుందంటూ చెప్పిన పరిస్థితి. విష్ణుమూర్తి కూడా మల్లాసుర అనే ఇద్దరు రాక్షసులు దట్టమైన అటవీ ప్రాంతంలో వెలిసిన మాలా మల్లేశ్వర స్వామికి అపర శిష్యులని అపరమైనటువంటి భక్తి ఉన్నందువల్ల వారిని అంతమొందించాలంటే కేవలం పరమశివుడు వల్లే అవుతుందంటూ చరిత్ర చెప్పినట్లుగా చెప్తూ ఉంటారు. అయితే మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. ఈ బండ ఏదైతే ఉందో ఈ బండ ప్రాంతంలోనే దట్టమైన దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి వెలిసిన ఈ ప్రాంతంలో ఆ రోజు అర్ధరాత్రి విజయదశమి రోజు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రత్యేకంగా మల్లాసుర అనే రాక్షసులను అంతమందించడం కోసం పరమశివుడు సాక్షాత్తుగా ఈ ప్రాంతంలో నడియాడారు. ఈ ప్రాంతంలో నడియాడి వారితో యుద్ధం చేసిన తర్వాత మల్లాసుర అనే రాక్షసులను అంతమొందించే సమయంలో కొన ఊపిరితో ఉన్న మల్లా అనే రాక్షసుణ్ణి తమ చివరి కోరిక ఏంటని అడగ్గా ప్రతి ఏడాది జరిగే దసరా మహోత్సవం విజయదశమి నాడు తమ మాలా మల్లేశ్వర స్వామిని దర్శనం కోసం వచ్చే భక్తుల
మాంసం కావాలంటూ తమ యొక్క ప్రాణాలు కావాలంటూ కోరిన పరిస్థితి. అయితే పరమశివుడు సరే అని ఆ యొక్క ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందానికి కూడా అంగీకరిస్తారు. పార్వతీదేవి ఆ యొక్క చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉందో ఆ యొక్క ఒప్పందం కుదరదని ఖచ్చితంగా ప్రతి ఏడాది జరిగే దసరా మహోత్సవం నాడు మీరు కోరినటువంటి మా భక్తులు ఎవరైతే వస్తూ ఉంటారో వారి యొక్క మాంసం ఇవ్వడానికి కుదరదంటూ కోరే సమయంలో కొన ఊపిరితో ప్రాణం పోయే సమయంలో 5 ఏదైతే ఈ మల్లాసుర అనే రాక్షసులు ఇదే ఈ బండ దేవరగట్టు ప్రాంతంలో ఉండే బండ ఈ బండ ప్రాంతంలోనే మనం చూస్తూ ఉన్నాం. రాక్షసులు ఈ దేవరగట్టు పరిసర ప్రాంతాల్లోనే జీవనం కొనసాగిస్తూ ఈ బండ ప్రాంతంలోనే ఉండేవారని స్థానికంగా ఉండే గ్రామస్తులు కావచ్చు లేదా చరిత్ర చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ రోజు అర్ధరాత్రి జరిగే ఈ భక్తులు ఎవరైతే స్వామి అమ్మవార్లని దర్శనానికి వస్తూ ఉంటారో వారి యొక్క మాంసం ఇవ్వడానికి కుదరదు. కేవలం ప్రతి ఏటా విజయదశమి నాడు జరిగే ఉత్సవాల్లో పిరికెడు రక్తం ఇవ్వడానికి అంగీకరిస్తారు. ఇక్కడే స్థానికంగా ఉండే నెరినికి గ్రామానికి చెందిన గొరవయ్య పిరికెడు రక్తం ఇవ్వడంతో మల్లాసుర అనే రాక్షసులు శాంతిస్తారని స్థానిక గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. చెడుపై మంచి సాధించిన విజయోత్సవమే బన్నీ జైత్రయాత్ర అంటున్నారు ఆలయ అర్చకులు. త్రేతాయుగం నుంచి ఈ ఆచారం వస్తుందని చెబుతున్నారు. బన్నీ ఆడే క్రమంలో కర్రలు తగిలి చిన్న చిన్న గాయాలు అవుతాయి తప్ప కావాలని కొట్టుకారంటున్నారు దేవరగట్టు ఆలయ అర్చకులు. దసరా మహోత్సవాలు ప్రారంభంతో మాలమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను కంకణ ధారణతో ప్రారంభమై దేవరగట్టుకు చేరుకున్న పరిస్థితి. మనతో ఆలయ అర్చకులు ఉన్నారు. స్వామి చెప్పండి, ఈరోజు దేవరగట్టు అంటేనే దేశం మొత్తం మన ప్రాంతం చూసే పరిస్థితి ఏంటి ఈ యొక్క స్వామి యొక్క చరిత్ర? ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా దసరా బన్నీ మహోత్సవాలు నెలనికి తాండా కొత్తపేట గ్రామ ప్రజల ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ సంవత్సరం ఈ నెల 27వ తారీఖు స్వామివారి కంకణధారణం నిశ్చితార్థం ఉద్ఘాటనంతో ప్రారంభమయ్యి 2వ తారీఖు విజయదశమి రోజు స్వామివారికి అమ్మవారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవం జరిగిన వెంటనే గిరిపైన నుండి జైత్రయాత్ర బన్నీ మహోత్సవం ప్రారంభమవుతుంది. గిరిపై నుండి సింహాసనం కట్టకు వస్తారు. సింహాసనం కట్ట నుండి ముండ్ల బండ నుండి పాదాల గట్ట నుండి రాక్షసపడ చేరుకొని ఆడ 5 చుక్కల రక్తదానం ఇచ్చి శమీవృక్షం చేరుకుంటారు. శమీవృక్షం చేరుకున్న తర్వాత అక్కడ స్వామివారిని అమ్మవారిని కూర్చోబెట్టి ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. అక్కడ నుంచి శమీవృక్షం నుంచి వణికేరి చెరువు కట్ట మీదుగా ఎదురుబస్సును కూడా చేరుకుంటారు. ఎదురుబస్సును కూడా చేరుకున్న తర్వాత అక్కడ గుళ్ళో కూర్చోబెట్టిన తర్వాత పూజారి భవిష్యవాణి వినిపించిన తర్వాత ఎదురుబస్సుల గుడి నుంచి ఆ ఉత్సవ విగ్రహాలను సింహాసనం కట్ట చేరుచుడితే ఇంతటితో ఈ బన్నీ ఉత్సవం ముగుస్తుందని 3 గ్రామ ప్రజలు యావత్ ప్రజానికానికి తెలియజేస్తారు. ఇది బన్నీ ఉత్సవం జరిగే విశేషము. 4వ తారీఖు ఉదయం మూల విరాట్కి ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. 5వ రోజు సాయంత్రము స్వామివారిది అమ్మవారిది రథోత్సవం ఉంటుంది. 5వ తారీఖు ఉదయం గురవయ్యలాట గురుసు తిరుపుట కార్యక్రమాలు ఉంటాయి. అదే రోజు సాయంత్రము వసంతోత్సవము క్రీడోత్సవము కంకణ విసర్జన ఉంటుంది. మరుసటి రోజు సోమవారం 6వ తారీఖు ఉత్సవ విగ్రహాలు దేవరగట్టు నుండి నెర్రికి గ్రామంలో ఉండే పూజారి వారి ఇంటికి చేరుకుంటాయి. చేరుకున్న వెంటనే ఈ బన్నీ ఉత్సవం ఇంతటితో ముగుస్తుందని ఈ గ్రామ పెద్దలు నిర్ణయిస్తారండి. దసరా మహోత్సవం నాడు జరిగే అర్ధరాత్రి బన్నీ జైత్రయాత్రలో పెద్ద ఎత్తున కర్రల సమరం జరుగుతుంది అని చెప్తారు. అంటే ఇది సాంప్రదాయం అంటారా లేకుంటే ఏంటి అసలు? ఇది కర్రల సమరం కాదండి, సాంప్రదాయము. పూర్వం ఇదంతా అటవీ ప్రాంతము. ఇక్కడ ఈ కరెంటు వెలుతురు కానీ తర్వాత ఈ దారి వ్యవస్థ కానీ తర్వాత ఈ భక్తాదులకు రానుపోవడానికి ఎటువంటి సౌకర్యం లేవండి. కాబట్టి వాళ్ళు వెలుతురు కొరకు దివిడి తెచ్చుకొని ప్రొటెక్షన్ కొరకు కట్టె తెచ్చుకొని మృగాల నుండి రక్షణ కొరకు తెచ్చుకొని స్వామివారి అమ్మవారి కార్యక్రమాలు చేసుకొని పోయేవారండి. కాలాతిక్రమేణా అది ఆచారంగా మారిందండి. కానీ ఇది సాంప్రదాయమే కానీ సమరం కాదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వారు కరెంట్ అయితేనేమి తర్వాత దారి వ్యవస్థ అయితేనేమి అని కలిగిస్తున్నారండి. అప్పటికిప్పటికీ ఈ కర్రలు అనేది తగ్గిపోయినాయండి. రాబోయే రోజులు ఇంకా తగ్గడానికి కూడా అవకాశం ఉందండి. ఇది మొత్తంగా ఇప్పటికే దేవరగట్టులో జరిగే ఈ దసరా మహోత్సవం రోజు జరిగే ఈ బన్నీ జైత్రయాత్ర కోసం ఇప్పటికే అన్ని రకాలుగా అధికారులు సర్వం సిద్ధం చేశారంటూ కూడా అర్చకులు తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, దేవరగట్టు. నేరణికి తాండా కొత్తపేట గ్రామస్తులు ఎంతో నిష్ఠతో బన్నీ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఎన్ని వైరుధ్యాలు ఉన్నా దైవకారాధ్యం వాటన్నింటినీ వీడి అన్నదమ్ముల ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహిస్తామని చెబుతున్నారు. అయితే తాము ఏనాడు ఉత్సవ మూర్తుల కోసం కర్రలతో కొట్టుకోమని చెబుతున్నారు 3 గ్రామాల ప్రజలు. అన్ని అబద్ధాలే అంటూ వాటన్నింటినీ నమ్మొద్దంటున్నారు.
దేవరగట్టులో జరిగే బన్నీ జైత్రయాత్ర ఎందుకు జరుగుతుంది, అసలు నెరణికి తాండా గ్రామవాసులు ఏమనుకుంటున్నారు అన్న చెప్పండి. ప్రధానంగా ఈ కర్రల సమరాన్ని రెండు వర్గాలు కేవలం ఉత్సవ విగ్రహాల కోసమే జరుగుతుందనేది బయట ప్రపంచానికి తెలుసు. అసలు ఏంటి దీని యొక్క ప్రత్యేకత? యాక్చువల్లీ ఇది కర్రల సమరం కాదు, కర్రల సంప్రదాయం. మా మా తాత ముత్తాతల కాలం నుంచి దైవ కార్యక్రమం ఏమైతే ఉంటుందో అదే చేసుకుంటూ పోతాం, కానీ ఇది సమరం అంటూ ఏముండదు. సంప్రదాయ పద్ధతిలోనే బన్నీ ఉత్సవాలు జరుగుతాయి. అలాంటివి ఏం ఉండవండి, అది ప్రచారం ఎక్కువైపోతుంది అంతేగాని ఉత్సవ విగ్రహాల కోసం అయితే ఎవరు పోటీ పడరు, దానికోసం కుట్లాడాల్సిన అవసరం కూడా లేదు. దైవ కార్యక్రమాలు ఏమైతే ఉంటాయో దైవ కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉంటే చిన్న చిన్న పొరపాట్లు మామూలుగా కొంచెం జరుగుతుంటాయి. విగ్రహాలకైతే ఎలాంటిది ఈ లాక్కోవడం కానీ అదేం ఉండదు. పెద్దాయన చెప్పండి, అంటే గతంలో ఈ యొక్క బన్నీ జైత్రయాత్ర ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అంటే ఇంకా పెరిగిందంటారా లేకుంటే తగ్గిందా? ఇప్పుడు చూస్తే పూర్వకాలము మా నాయన వాళ్ళ కాలంలో జరిగే బన్నీ విధానం వేరు, అంతగా ప్రెజర్ ఉండదు. ఇప్పుడు మాత్రం ప్రెజర్ పెరిగింది, ఎందుకంటే కర్రలు కూడా పెరిగినాయి, కొన్ని ఫోర్స్ కూడా ఎక్కువ పెరిగింది. అప్పుడు ఇట్లా లేదు, కరెంట్ లేదు, ఏం లేదు. అప్పుడు ఏదో కిరసనాయలతో అద్దినటువంటి కాగడాలు మాత్రమే తీసుకుపోవడం, కట్టెల చేతిలో పుట్టి ఇట్లా సపోర్ట్గా వాళ్ళకి సపోర్ట్గా తీసుకుపోవడము, అంత ఎక్కువ మంది కూడా వచ్చే బనీలో పాల్గొనే వాళ్ళు కాదు. అప్పుడు చాలా తక్కువ మందితోనే జరిగింది ఇది. అప్పుడు మా నాయన వాళ్ళకి మాకు తెలుసు, ఇంతకు ముందు కూడా ఇంకా చాలా తక్కువ మంది జరిగింది. ఇప్పుడు రాను చాలా స్ట్రెంత్ పెరిగింది. బన్నీ ఉత్సవానికి చాలా పెరిగింది. లక్షల మంది మన రాష్ట్రమే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది బన్నీ ఉత్సవంలో పాల్గొంటున్నారు. ఇక్కడ మనకి కర్రల సమరం అనేది ఈ మధ్యలో వచ్చిన పదం, అది ఆచారం ప్రకారం సాంప్రదాయం. అది కట్టెల చేతిలో పట్టుకొని ఒక నృత్యం మారిగా సాంప్రదాయ పద్ధతిలో మాత్రం ఆడుకునే ఒక ఉత్సవం అన్నమాట ఆ రోజు. ఇది మొత్తంగా ఆలూరు సమీపంలో ఉన్నటువంటి నెరణికి గ్రామస్తులు ఈ యొక్క ఉత్సవ విగ్రహాలను తీసుకొని వెళ్ళి ఇదంతా జైత్రయాత్ర ముగిసిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాలన్నీ యథావిధిగా జరుగుతాయి. వీళ్ళు జరుపుకునేదంతా కూడా సాంప్రదాయబద్ధంగా జరుపుకునేటటువంటి పండుగ. అలాంటిది కర్రల సమరంగా చిత్రీకరించారు. ఇక్కడ జరిగే ఉత్సవ విగ్రహాల కోసం ఎలాంటి గొడవలు లేవంటూ కూడా ఇక్కడ స్థానికంగా ఉండే పబ్లిక్ చెప్తున్న పరిస్థితి. వీడియో రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, దేవరగట్టు. అర్ధరాత్రి బన్నీ జైత్రయాత్రకు సర్వం సిద్ధమైంది. అయితే అరికేరి గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, అసలు ఆ యొక్క జైత్రయాత్ర ఎందుకు జరుగుతుందో వారితో మాట్లాడదాం. చెప్పండి, ఇప్పటికీ నేటికి వింత ఆచారం నడుస్తూ ఉంది, అసలు ఏంటి ఈ యొక్క ప్రత్యేకత? అది సాంప్రదాయం ప్రకారము ఈ రోజుది కాదు, ఇంకొక దినమది కాదు, ఈ భూమి పుట్టినప్పటి నుండి జరిగిన సాంప్రదాయం అది. ఇప్పుడు కొత్తగా పుట్టి కొత్తగా ఆయన్ని మనం చేసింది కాదు, మల్లేశ్వరింది. అప్పుడు కరెంటు లేదు, అది లేదు, పుంజలు వేసుకొని కిరోసిన్ వేసుకొని అప్పుడు పోయి వెళ్తారికి ఆడినారు. ఇప్పుడు కరెంట్ అదంతా వచ్చిందానికి చాలా బాగుంది. ఇప్పుడు మా సాంప్రదాయం ప్రకారం మేమంతా పల్లెలోళ్ళంతా కొండ కింద పల్లెలోళ్ళంతా పోయి సాంప్రదాయం సరిగా ఆయనకి సహకరించి ఆయనకు మొక్కి ఏదో మొక్కుపడి అప్పుడు డబ్బాలు కిరసన్ ఇస్తుండ్రు. మొక్కుపడి నేను మల్లేశ్వర నాకు ఆపితే బాగా అయితే నీకు కిరసన్ ఇస్తాను, 2 డబ్బాలు అని ఇచ్చి బన్నీ పోయి ఉత్సవాలకు పోయి ఆడి వస్తుంటుంది. అదే కానీ అప్పుడు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరిగిందే అప్పుడు జరుగుతుంది. అది సాంప్రదాయ ప్రకారమే కానీ మామ కొట్లాటకి రంకకి పోము. ఊరికే తాగిన వాళ్ళు ఎవరు ఇంత కట్లు కొట్టేది వాళ్ళు కొట్టిరి వీళ్ళు కొట్టిరి అని మాట్లాడతారు. కానీ అది సాంప్రదాయ ప్రకారం మా మామ గ్రామస్తులు ప్రతి గ్రామాలు మా కొండసూత గ్రామాలంతా పోయి ఆయనకి స్వాగతం పలికి ఆయన దర్శనం చేసుకొని వస్తాం. అదే కానీ ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళు దేవుళ్ళు ఎత్తకపోతారు, మాళంలు ఎత్తకపోతారు, మల్లేశ్వరి అవన్నీ లేదు, ఆహ్వాన మాటలు మాట్లాడతారు. మాకు సంబంధం లేదు. మామ కొండ కింద ఆయన సేవకులు, ఆయన భక్తాదులకి అవసరం సేవ చేసే పోతాం. కానీ ఈడేమో మల్లప్పని మాళేశ్వరిని ఎత్తకపోతారు, అది ఇది అని ఊగాన మాటలు మాట్లాడతారు. కానీ మాకు అదంతా సంబంధం సబ్జెక్టు మా అరికేర గ్రామస్తులంతా ఒకటే కోరుతున్నారు. ఇక్కడ జరిగే బన్నీ దేవరగట్టు ఉత్సవం ఏదైతే ఉందో ఇదంతా కూడా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నామో అక్కడ ఎలాంటి ఈ యొక్క కర్రల సమరం జరగడం లేదు.
బన్నీ ఉత్సవాన్ని సంస్కృతి సంప్రదాయ సంబరంగా జరుపుకోవాలంటున్నారు ఎస్పీ విక్రాంత్. 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 100కు పైగా సీసీ కెమెరాలు, 10 డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పారు. పాత కక్షలు మనసులో పెట్టుకుని ఎవరూ గొడవ పడకూడదని ఎస్పీ విక్రాంత్ వెల్లడించారు. ఉత్సవాల్లో నిఘా కోసము ఈసారి దాదాపు 110 అంటే 110 సీసీటీవీ కెమెరాస్ పెట్టి ఆ సీసీటీవీ కెమెరాస్ వ్యూ చేయడానికి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 20 బెడ్లతో టెంపరీ హాస్పిటల్ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. కొన్ని ఇంజురీస్ పాసిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ 104, 108 వెహికల్స్ ఈ అంబులెన్సెస్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు లా అండ్ ఆర్డర్ పరంగా చూస్తే చాలా ఒక 15 రోజుల నుంచి మనం కంటిన్యూస్లీ దాదాపు 20-30 గ్రామాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో ఏ గ్రామం నుంచి జనాలు పాల్గొనడానికి వస్తారో అక్కడ అవగాహన సదస్సులు మనం ఇన్స్పెక్టర్ డిఎస్పీ ద్వారా కండక్ట్ చేయడం జరిగింది. ప్లస్ దాదాపు 200 మంది పాత నేరస్తులు ఎవరున్నారు, ఐడియా ర్యాక్ సెల్లర్స్, ప్లస్ ట్రబుల్ మాంగరర్స్ అంటే పాత నేరస్తులు ఎవరున్నారు, తర్వాత బన్నీ ఉత్సవాలు లాస్ట్ కొన్ని సంవత్సరంలో ఎవరు ట్రబుల్ క్రియేట్ చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేసి 107 బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. సో దీంతోపాటు కోఆర్డినేట్ సెర్చ్ చేసి ఐడియా ర్యాక్ సీజ్ చేయడము, ప్లస్ కొన్ని కట్టలకి రింగ్స్ కూడా వీళ్ళు పెడతారు. ఆ రింగ్స్ వల్లనే కొన్ని ఇంజురీస్, హెడ్ ఇంజురీస్ అవుతాయి. సో ఆ 340 కట్టలు కూడా మనం సీజ్ చేసాము. నిన్న కూడా ఒక ఆర్మ్స్ యాక్ట్ అంటే ఈటి కూడా మనం ఒకటి సీజ్ చేసాము. రేపటికి అంటే బన్నీ ఉత్సవాలకి 700 మందితో అంటే దాదాపు 2 అడిషనల్ ఎస్పీలు, 7 డిఎస్పీలతో పాటు దాదాపు 700 మందితో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 5 ప్లేస్లో మనం చెక్ పోస్టులు అరేంజ్ చేసాము, ఒక 10 పికెట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది.